ఎప్పుడు నాకు ఆ ఈగ కూడా నా సొంతం అయిపోతే రుచి ఎదిరిందనయా. ఇదిగో దీనిలో గ్లూ వేస్తున్నాను. ఇప్పుడు ఎలా తీసుకుంటావో చూస్తా. చూడండి చూడండి, నా వాచ్ని చూడండి, అద్భుతమైనది. ఈ వాచ్ లో డైమండ్స్ ఉన్నాయి. అనయ్య అనయ్య అనయ్య, ఈ వాచ్ నేను ఎలాగైనా ఇప్పుడు తీసుకుంటానన్నయ్యా. పట్టుకున్నాను పట్టుకున్నాను. అనయ్య అనయ్య అనయ్య, నా నాలుగు అనయ్య. ఏయ్, రా ఇలా రా. యాడికి పారిపోవాలని చూస్తున్నావు చిన్నోడా? అన్న 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 నన్ను వెళ్ళిపోయాడు అన్న. ఎక్కడున్నాడు? అదిగో అక్కడున్నాడు. అదిగో అక్కడ కాదు, ఇదిగో ఇక్కడ. అన్నో అన్నో అన్నో, ఇక్కడి నుంచి పారిపో అన్నో. ఇదిగో ఇక్కడ ఇక్కడ. నాకు తెలీదు, మీరే వెళ్ళి వెతుక్కోండి. కన్నా గారి గిఫ్ట్ ని ప్యారిస్ నుంచి నా కోసం బర్త్డే గిఫ్ట్ గా తీసుకొచ్చారు. అయ్యో, నా నెక్లెస్. ఓ, నా ఫోన్ ఎక్కడుంది? అన్నో అన్నో అన్నో, ఏడ నుంచి తప్పించిపోవాలన్నో. నేనేదైతే వండుతానో దాన్నే తింటాను. తర్వాత నేను దేనైతే వండనో దాన్ని ఆన్లైన్ లో కొనుక్కుంటాను. మొదలు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏదైతే ఏనుగో అది గుర్రం కానే కాదు. ఏదైతే గుర్రం కాదో అది డెఫినెట్ గా ఏనుగే అయి ఉంటుంది. ఈ ఏనుగుని నాకు ఇచ్చేయండి. దీన్ని నేను మ్యూజియం లో పెట్టాలి. మ్యూజియంలో పెట్టడానికి బలవంతంగా పాండేజీని తీసుకెళ్లాలంట. మనం పాండేజీకి సాయం చేయాలి. ఆ ఏనుగుని నాకు ఇచ్చేయండి. దీన్ని మేము ఇంటికి తీసుకువెళ్తాం. అక్కడైతే సురక్షితంగా ఉంటుంది. పరిగెత్తండి. తమ్ముడు, మనం మంచి దొంగలుగా తయారవ్వాలి. దీంతో మన జాతకాలు మారిపోవాలి. అన్నయ్య, ఎందుకని హస్తరేఖ ముద్రలు దొంగిలించాలి? ప్రతి దాంట్లో మన చేతివాటు ఉండాలి తమ్ముడు. అనయ్య అనయ్య అనయ్య, ఈ రోజు మనం కన్నా ఇంట్లో దొంగతనం చేయాలి. అది మాత్రం గుర్తుంచుకో. కాశ్మీర్ లో ఆపిల్ రేట్లు, చిత్తూరులో మామిడికాయ రేట్లు. అయ్యో గురు, వీళ్ళు మా ఇంట్లో దొంగతనం చేయబోతున్నారు. అనయ్య అనయ్య అనయ్య, నువ్వు ఎక్కువగా ఆరవకు. నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా వినాలి. నేను చాలా ప్రశాంతంగా ఉంటాను తమ్ముడు, కానీ నువ్వే అన్నయ్య అన్నయ్య అంటూ అరుస్తూ కూర్చుంటావు. అరే, వీడు అన్నయ్య అన్నయ్య అంటూ గెంతుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎక్కడికి పోయాడబ్బా? అదిగో అక్కడ ఉన్నాడు. నేను చెప్పినప్పుడు చప్పట్లు కొట్టాలి. వీళ్ళని ఎలాగైనా సరే ఖచ్చితంగా ఆపాలి. వాళ్ళెక్కడా కనిపించడం లేదు. అవును, ఎక్కడ కనపడడం లేదు. నాకు కూడా కనపడడం లేదు. మీరు ఆగండి, నేను చూస్తున్నాను కదా. ఒక్క నిమిషం. నన్ను చూసి నవ్వుతున్నారా? ఇప్పుడు చూడండి. అదిగో అక్కడ ఉన్నారు. తమ్ముడు, దొంగతనం చేయడానికి వాడు మంచి రోజు కాదు. అరే, ఎక్కడ పోయాడు? అరే, మాయమైపోయాడా? ఓ, ఎక్కడున్నాడు? గెలుతున్నాడా? అరే, మళ్ళీ మాయమైపోయాడు. ఉండు, నేను GPS లో చూసి చెప్తాను. ఓ సూపర్ అని. రైట్ లో వెళ్ళు. ఇప్పుడు లెఫ్ట్ లో నేరుగా, తర్వాత రైట్, మళ్ళీ లెఫ్ట్ లో. ఇక్కడే ఇక్కడే ఆపు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళండి.
నేనేదో పెద్ద తప్పు చేసినట్టు అందరూ అలా చూస్తున్నారేంటి? నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను అసలు? అర్థమైంది. ఇదిగో ఈ సాస్ తీసుకురావడం మర్చిపోయాను. అసలు నువ్వు ఈ అడవిలో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నావేంటి? నేను మీకు మొదటి నుంచే చెప్తానులే, మా అడవికి రాజు సింహం కాదు, గాడిదే మా అడవికి రాజు. వీడు మళ్ళీ మొదలు పెట్టాడు రా బాబు ఐడియా. ఎద్దుల సవారీ, ఆహా చాలా బాగుంది. అయ్యా, ఇది రిస్కే, డోంట్ ట్రై ఇట్ అట్ హోమ్. దున్నపోతులు వస్తున్నాయని మాకు చెప్పొచ్చు కదా, చూసి ఎందుకు చెప్పకుండా ఉన్నావు? ఇప్పటికైనా చెప్తావా, లేకపోతే నీ పెదాల్ని కదిలిస్తూ ఉంటావా? ఒక నిమిషం, మనమే చెవులో దూది పెట్టుకున్నాం, ముందు తీసి పడేయండి. రెండు బావుకు ఆపుతోంది, 3:30కు ఆపుతోంది, 5ంటికి ఆపుతోంది, 7ంటికి ఆపుతోంది. ఎన్నిసార్లు నిన్ను ఎందుకని ఆపుతోంది? ఎందుకంటే దినకు దిందా నేను ఒక అద్భుతమైన డాన్సర్ని. హాయ్ హాయ్. దీని మీద ఒక జోకు చెప్తాను విను. అన్ని సింహాలకి లయన్ అనే నా పేరు తెలుసు, కానీ వాళ్ళెవరికి తెలీదుగా నా అసలు పేరు టామీ అని. అక్కడ చూడండి సర్కార్, అక్కడ దినకు తింటా. చూడండి సింహం గారు, మీరు ఏం చేసినా సరే పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఇక నుంచి 50 కిలోమీటర్ల ఉన్న ఏ పిల్లాడు ఏడిచినా కూడా అమ్మ చెప్తుంది నిద్రపోని, లేకపోతే 2 పీకుతానని. సర్దార్, ఓకే, నాకు కూడా ఒక జోక్ గుర్తొచ్చింది. ఒకసారి నేను అడవికి వెళ్ళినప్పుడు నా ముందు ఒక సింహం వచ్చి నిలబడింది. నేను వెంటనే దాన్ని చూసి చెప్పాను, నేను చూసిన వెంటనే నాకు ఒక కవిత్వం గుర్తొచ్చిందని చెప్పాను. ఇందులో అస్సలు లేదు, పరమ చెత్తగా ఉంది. సింహం గారు, వన్స్ మోర్ ని వదిలేయండి, వాడిని కాపాడడానికి మేము వచ్చాం. సరే వాణ్ణి వదిలేస్తాను, వదిలేస్తానులే. కానీ నిన్ను పట్టుకుంటాను. పట్టుకోండి వీణ్ణి. ఐడియా. త్వరగా తాడిపో. అవిగో వెళ్తున్నాయి, పట్టుకుందాం రండి. ఇక్కడ నన్ను పట్టుకొని చూద్దాం. అదిగో అక్కడున్నాడు, రండి వెళ్ళి పట్టుకుందాం. మనం ఇక్కడ బురదగా చేద్దాం, అప్పుడు వాళ్ళు జారి పడతారు. ఇదిగో ఇక్కడున్నాను, ఏది వచ్చి నన్ను పట్టుకొని చూద్దాం. అరే, అసలు వీళ్ళందరికీ ఏమైంది? ఇలా చూడండి సింహం గారు, మీరు అడవికి రాజా. మీరే వీళ్ళతో ఇలా నడుచుకున్నారు అంటే
ఇక ఎవరు మిమ్మల్ని లెక్క చెయ్యరు. దినక దినక దింతా ఆహా మంచి మాట చెప్పారు. ఆ, వా. ఇప్పుడు నేనేవాడిని పట్టుకోలేకపోయాను, మీరెలా పట్టుకుంటారో తమ్ముళ్ళు? మీరు నిజంగానే రాత్రులు మెలకువతో ఉంటారా? రాత్రిపూట ఎవరైనా చాటింగ్ చేస్తూ ఉంటే మెలకుగానే ఉంటాను, లేదనుకో నేను ముసుగేసుకు తొంగుంటాను. అరే ముందు ఆ ఫ్రాగ్ ని పట్టుకోండి. అవునవును, పట్టుకోండి పట్టుకోండి. పట్టుకుంటే నాకు కూడా చెప్పండి తమ్ముళ్ళు, నేను కూడా వాడి దగ్గర పేమెంట్ తీసుకోవాలి. అన్నో 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 ఏడు నుంచి మాయమైపోవాలన్నో. పట్టుకున్నాను. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఈ తాడుతో తనని మనం ఎలాగైనా పట్టుకుందాం. ఇదిగో పట్టుకున్నాను. అన్నా 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 ఇలా చేయడం వల్ల ఏమీ జరగదన్నా. ఇప్పుడు నేను ఎలా తప్పించుకుంటానో చూడండి అన్నా. ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. ఎలా పట్టుకుంటానో చూడు. అరే ఎటు వెళ్ళాడు? ఎలా పట్టుకోవడం? లేదు లేదు, ఈ స్టాబ్లర్ తో వాడిని ఎలా పట్టుకుంటాను? ఈ పేపర్ స్టోన్ తో కూడా పట్టుకోలేను. దీంతో కూడా పట్టుకోలేను. దీంతో కూడా ఇది గ్లూ. దీంతో ఏం చేయాలి? అయ్యో నేను అతుకుపోయాను. ఇప్పుడు నేను గెంతలేకపోతున్నాను. పట్టుకున్నాడు. ఇందులో ఏవి పనికొచ్చే వస్తువులే లేవు. అని ఆ దొంగని పట్టుకున్నాడు. ఏంటి, నేను పట్టుకున్నానా? ఎప్పుడు? ఒకవేళ పట్టుకునే ఉంటానేమో, ఎందుకంటే నేను గ్రేట్ కదా. అవునవును లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్, వీడిని నేనే పట్టుకున్నాను. నా బలం మొత్తాన్ని ఉపయోగించాను, ఇంకా తెలివిని కూడా. ఎవరైతే బాల్ కొట్టారో వాళ్ళే వెళ్ళి బాల్ తీసుకురావాలి. ఓకే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అదిగో ఉంది, కానీ ఇది మన బాల్లో లేదే. ఏం తేడా ఉంటుంది? ఈ బాల్తో నేను ఆడతాను. తప్పకుండా నేను గెలుస్తాను. అరే యార్, ఎవరు నువ్వు? ఒకటి, 2, 3, 4, 5. 5 సెల్ఫీలు చాలే. ఓరి దేవుడా. వాడు సైకిల్ తో వాటిని గుద్దుతాడేమో చూసుకో. తప్పించుకున్నాను. వామ్మో, ట్రెడ్మిల్ తప్పించుకుంది. అమ్మయ్య, చాలా మంచిది. సరే ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లం ఏంటి? యాక్చువల్లీ మేము ఇద్దరు సోదరులం. అది నేనేమో మోరు, వాడేమో వన్స్ మోరు. మా అడవిలో ఒక సింహం ఉంది. అది మా తమ్ముని అది యాక్చువల్లీ మీకు నేను ఫస్ట్ నుంచే చెప్తాను. ఇప్పుడు నేను నా సోదరుడు పుట్టాము. మేము ఇక్కడ నుంచి చాలా దూరంలో ఉన్న గ్రామంలో ఉండేవాళ్ళం జీ. ఆ తర్వాత ఏనుగా ఏం తప్పు చేయదు. ఇంకేమో గొర్రెలు గుడ్లు పెట్టేవి. ఆది నుండి కాదయ్యా, అసలు ఏం జరిగిందో చెప్పు డీటెయిల్ గా. అయ్యో సరే నేను అన్ని విషయాలను మీకు డీటెయిల్ గా చెప్పేస్తాను. మొన్న నేను తెల్లవారుగానే లేచాను.
అప్పుడు పక్షులన్నీ కూచాయి. అయ్యో, కొలాయిలో నీళ్లు కూడా వచ్చాయండి. ఆ తర్వాత దూరంగా ఉన్న గుడిలో శంఖం కూడా మోగిందండి. అయ్యా బాబాయ్, అంత దూరం నుండొద్దు. మెయిన్ విషయం ఏంటో చెప్పు. సరే, నేను అసలు విషయానికి వస్తాను. నేను ఫస్ట్ నుండే చెప్తాను. సండే నేను తెల్లవారగానే లేచానండి. అప్పుడు చూశాను ఇంట్లో సోదరుడు లేడు. నేను ఆలోచించాను. నేను భోజనం కూడా ఆర్డర్ చేశానండి. నువ్వు ఎప్పుడు అసలు విషయం చెప్తావో తెలియడం లేదే. సరే సరే, అసలు విషయానికి వస్తాను. ఆ తర్వాత ఫస్ట్ నుంచి చెప్తానండి. వద్దు, నువ్వేమి చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం మాత్రమే చెప్పు. సరే, ఒక నిమిషం ఆగు. ఆ సింహం నీ తమ్ముడిని ఏం చేసిందో చెప్పు. యాక్చువల్ గా నా సోదరుడు పెద్ద క్లాసికల్ డాన్సర్ అండి. లాస్ట్ మంత్ జంగల్లో వాడికి ఒక పెద్ద షో జరిగిందండి. ఆ షో పేరు జంగల్లో మోర్ నాచా. ఎవరెవరు చూసారో చెప్పండి. అందరూ చూశారు. షో చాలా పెద్ద హిట్ అండి. సింహానికి కూడా వాడి డాన్స్ చాలా బాగా నచ్చింది. అసలు నచ్చితే ఇందులో వచ్చిన సమస్య ఏంటి? అయ్యో రామా, సమస్య ఏంటంటారా? నేను మీకు మొదటి నుంచి చెప్తాను. నేనే సముద్రపు రాణిని. నన్ను క్షమించండి యజమాని గారు, నేను మీకంటే చాలా చిన్నదాన్ని. ఎంత కష్టమో తెలుసా, కానీ రన్వేలో పర్డీజీ ఫ్లైట్ ని ల్యాండ్ చేసేసారు. నేను దేన్నైతే పారేస్తానో దాన్నే తీసుకుంటాను. నేను దేన్నైతే పారేనో దాన్ని క్లీన్ చేసే వాళ్ళే తీస్తారు. కొట్టండి. ఈ ఏనుగుల సంగతి నేను చూసుకుంటాను. మీరు ఈ పిల్లల్ని కాపాడండి. మేము తప్పకుండా కాపాడుతాం. మన సత్తా ఏంటో ఇప్పుడు వీడికి రుచి చూపించాలి. ఇప్పుడు మనకి ఇంట్రొడక్షన్ చేసుకునే అయితే టైం లేదు. మనం వాడిని ఎలాగైనా కొట్టి తీరాలి. పాండేజీ, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆలోగా మేము ఇంటర్నెట్ లో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చూస్తాం. ఓకేనా? అబ్బా డబ్బా, ఓకే డబ్బా.
ఓరి నాయనో ఎంత తింటోంది ఈ ఏనుగులు నమ్మి ఎవ్వరూ అప్పు ఇవ్వరు ఎందుకంటే ఇది అప్పు తీసుకుంటే మళ్ళీ అప్పు కావాలంటుంది బ్యాంక్ లో రుణం తీసుకుని కొట్టు పెట్టుకున్నాడు అయిపోయినట్టే. మిత్రులారా ఇంటర్నెట్ లో నేను అన్ని చూసేశాను. తెల్ల ఏనుగులు ఆఫ్రికాలోనే ఉంటాయి. ఇది కూడా అక్కడి నుంచే వచ్చింది. ఎట్టి ఆఫ్రికా వస్తుందో తీసుకువెళ్ళడానికి ఎలాంటి అమ్మ తన బిడ్డని వదిలేసి ఎలా వెళ్ళింది? ఏ ఆఫ్రికా అనేది దేశం, మనం అందరం వెళ్దాం ఆఫ్రికాకి పాండేజీని వదిలిపెట్టి రావడానికి. నేను దేన్ని వేసుకుంటే దాన్నే ఉతుకుతాను. నేను దేన్నైతే ఉతకనో దాన్ని విసిరి పారేస్తాను. నా మ్యూజియం కూడా ఆఫ్రికాలోనే ఉంది. మనం కూడా ఆఫ్రికాకి వెళ్దాం వీళ్ళని వెంబడిస్తూ.